హలో హాయ్ గుడ్ మార్నింగ్. స్కై అండ్ ఎలా రిజిస్ట్రేషన్ కావాలి. ముందుగా మనకు వచ్చినటువంటి లింక్ను ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి, చూసి చేసుకోవాలి. మన మెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది. ఆ రన్నింగ్ మెయిల్ రెగ్యులర్ మెయిల్ అయి ఉండాలి. ఓటీపీ అనేది మన మెయిల్కి వెళ్ళిపోతుంది. మన మెయిల్ను మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మన మెయిల్ బాక్స్లో ఏ మెయిల్ అవుతుందో దాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ అని మెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ రెఫరల్ వస్తుంది. ఇక్కడ టైటిల్ దగ్గర మగవాళ్ళు అయితే మిస్టర్, ఫుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మన నేము, తర్వాత డేటు, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా రైట్ సైడ్ నొక్కి కూడా చేయొచ్చు. జెండర్ మెయిల్, మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో క్లిక్ చేయాలి. క్రియేట్ యువర్ అకౌంట్ అనేది క్లిక్ చేసేసి కన్ఫర్మ్ కొడితే మీకు ఆల్రెడీ ఇలా సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఈ మెయిల్ ఐడిని మనం చూసుకోవాలి. మళ్ళీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందని వెతుకోవద్దు. మనం ఎక్కడైతే ఓటీపీకి అయితే వెళ్ళామో అక్కడే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ అనేది ఇలా వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఈ పాస్వర్డ్ను కాపీ చేసుకొని మళ్ళీ తర్వాత మార్చుకోవాలి. ఇలా పాస్వర్డ్ని ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేసుకొని మనం లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ కొడితే ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ రైట్ సైడ్లో ఉంది, అది క్లిక్ చేసేసి రెఫరల్ లింక్ని క్లిక్ చేసేసి షేర్ చేసుకోవచ్చు. ఈ రెఫరల్ లింక్ అనేది షేర్ అవుతుంది. ఇలా మనం మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇలా మన నేమ్తో ఇది వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ లాగిన్ కావాలి అన్నప్పుడు ఈ లాగిన్ పేజ్లోకి మీరు రావాలి. ఈ లాగిన్ పేజ్లోకి వచ్చి ఇలా లాగిన్ అయితే